ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్ ప్రేక్షక మహాశీలకు సుస్వాగతం. 2026వ సంవత్సరంలో జ్యోతిష శాస్త్ర పరంగా అత్యంత కీలకమైన అరుదైన ఘట్టం జనవరి 15న ఆవిష్కృతం కాబోతోంది. అదే మకర రాశిలో పంచగ్రహ కూటమి. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతి మరుసటి రోజున మకర రాశిలో 5 కీలక గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు మరియు కుజుడు ఒకే చోట చేరబోతున్నాయి. మకర రాశికి అధిపతి అయిన శనిదేవుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నప్పటికీ తన స్వక్షేత్రంలో జరుగుతున్న ఈ భారీ గ్రహాల కలయిక ద్వాదశ రాశుల వారి జీవితాలను సమూలంగా మార్చబోతోంది. ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన ఏ ఏ రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, మరియు మీ వ్యక్తిగత, ఆర్థిక, ప్రేమ వ్యవహారాలపై ఇది ఎలాంటి ముద్ర వేయబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచగ్రహ కూటమి అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి? జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒకే రాశిలో 2 అంతకంటే ఎక్కువ గ్రహాలు కలిసినప్పుడు దానిని కూటమి లేదా యుతి అంటారు. కానీ 5 గ్రహాలు ఒకే రాశిలో చేరడం అనేది ప్రపంచ గమనాన్ని మార్చే ఒక సంకేతం. పంచగ్రహ కూటమి ప్రభావం వలన అద్భుతమైన ఫలితాలు పొందే రాశులను ఇప్పుడు చూద్దాం. మొదటగా వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ కూటమి 9వ స్థానమైన భాగ్యస్థానంలో ఏర్పడుతోంది. మీకు అదృష్టం అడుగడుగునా తోడవుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. విదేశీ పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. భూమికి సంబంధించిన క్రయ విక్రయాల్లో భారీ లాభాలు ఉంటాయి. తండ్రి నుండి ఆస్తి కలిసి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్తాయి. అవును, మీరు ఆశ వదులుకున్న పాత బాకీలు ఈ సమయంలో ఆశ్చర్యకరంగా తిరిగి అందుతాయి. రెండవది కన్యారాశి. మీకు ఈ కూటమి 5వ స్థానంలో ఏర్పడుతోంది. మీ తెలివితేటలు అందరినీ ఆకట్టుకుంటాయి. విద్యార్థులకు ఇది స్వర్ణయుగం. కొత్త విషయాలను నేర్చుకుంటారు. షేర్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని పెద్దల అంగీకారంతో స్థిరపరుచుకుంటారు. మీ పనితనం వల్ల పెండింగ్ ఇన్సెంటివ్లు లేదా బోనస్లు ఈరోజు మీ చేతికి అందుతాయి. మూడవది వృశ్చిక రాశి. మీకు ఈ కూటమి 3వ స్థానంలో ఏర్పడుతోంది. మీ ధైర్యం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. కమ్యూనికేషన్ మరియు మీడియా రంగాల్లో పెట్టుబడులు లాభిస్తాయి. తోబుట్టువుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. కుటుంబంలో ఉన్న చిన్నపాటి కలహాలు తొలగిపోతాయి. భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది. మీ మొండితనం మరియు పట్టుదల వల్ల రావాల్సిన డబ్బును మీరు వసూలు చేసుకోగలుగుతారు. నాల్గవది మీనరాశి. మీకు ఈ కూటమి 11వ స్థానంలో ఏర్పడుతోంది. కోరికలన్నీ నెరవేరే సమయం. పెద్ద మనుషుల పరిచయాలు మీ జీవితాన్ని మారుస్తాయి. 1 కంటే ఎక్కువ మార్గాల నుండి ఆదాయం లభిస్తుంది. బంగారం లేదా వెండిపై చేసే పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. మిత్రులే మీ ప్రేమికులుగా మారే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఖచ్చితంగా వస్తుంది. ఆర్థికంగా ఈ కూటమి మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. పంచగ్రహ కూటమి ప్రభావం వలన అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రాశులు ఇవే. మొదటగా మిథున రాశి. మీకు ఈ కూటమి 8వ స్థానంలో ఏర్పడుతోంది. ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఖర్చులు రావచ్చు. కొత్త పెట్టుబడులకు ఇది ఏమాత్రం మంచి సమయం కాదు. ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. రహస్య సంబంధాల వల్ల పరువు పోయే ప్రమాదం ఉంది. భాగస్వామితో గొడవలు రావచ్చు. వాహనం నడిపేటప్పుడు పరాకువద్దు. శారీరక శ్రమ పెరుగుతుంది. రెండవది కర్కాటక రాశి. మీకు ఈ కూటమి 7వ స్థానంలో ఏర్పడుతోంది. వైవాహిక జీవితంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. భాగస్వామితో అపోహలు పెరిగే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రావచ్చు. కొత్త అగ్రిమెంట్లు వాయిదా వేయండి. మూడో వ్యక్తి జోక్యం వల్ల మీ బంధం విడిపోయే ప్రమాదం ఉంది. సామాజికంగా మీ ప్రతిష్టను కాపాడుకోవడానికి మౌనంగా ఉండటం ఉత్తమం. మూడవది మేషరాశి. మీకు ఈ కూటమి 10వ స్థానంలో ఏర్పడుతోంది. ఉద్యోగంలో విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. అధికారులతో గొడవలు పడవద్దు. వ్యాపారంలో మార్పులు చేయాలని చూస్తారు, కానీ అది నష్టాలకు దారితీయవచ్చు. పని ఒత్తిడి వల్ల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది మనస్పర్ధలకు దారితీస్తుంది. ఆవేశంలో రాజీనామాలు చేయటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నాల్గవది మకర రాశి. ఈ కూటమి మీ రాశిలోనే ఏర్పడుతోంది.
5 గ్రహాల శక్తి మీపై నేరుగా పడటం వల్ల మానసిక గందరగోళం ఉంటుంది. తలనొప్పి లేదా ఆరోగ్య సమస్యలు రావచ్చు. మీ నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన ఆర్థిక పనులను వాయిదా వేయండి. మీ కఠినమైన ప్రవర్తన వల్ల భాగస్వామి దూరం కావచ్చు. కోపాన్ని నియంత్రించుకోండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. మిశ్రమ ఫలితాలు పొందే రాశులు ఇవే. సింహరాశి, మీ శత్రువులపై విజయం సాధిస్తారు, కానీ ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసులు అనుకూలిస్తాయి. తులారాశి, ఇల్లు లేదా వాహన కొనుగోలు చేస్తారు, కానీ తల్లి ఆరోగ్య విషయంలో ఆందోళన ఉంటుంది. ధనస్సు రాశి, మాట తీరు మార్చుకోవాలి. ధనలాభం ఉన్నప్పటికీ కుటుంబంలో కలహాలు రావచ్చు. కుంభరాశి, విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి, కానీ నిద్రలేమి, అనవసర ప్రయాణాల వల్ల ధన వ్యయం అవుతుంది. ఈ పంచగ్రహ కూటమిలో బుధుడు మరియు కుజుడు బలంగా ఉండటం వల్ల ఎవరైతే మొండి బాకీల కోసం చట్టపరంగా లేదా గట్టిగా ప్రయత్నిస్తారో వారికి ఫలితం ఉంటుంది. అయితే మిథున, కర్కాటక, మకర రాశుల వారు ఈ సమయంలో డబ్బు కోసం ఒత్తిడి చేస్తే ఉన్న డబ్బు పోవడమే కాకుండా సంబంధాలు కూడా దెబ్బతింటాయి. మిగతా రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చి డబ్బు తిరిగి అందుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పరిహారాలు. పంచగ్రహ కూటమి ప్రభావం నుండి బయటపడి శుభ ఫలితాలు పొందడానికి ఇప్పుడు తెలిపే పరిహారాలు పాటించండి. సోమవారం లేదా శనివారం నాడు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఇది 5 గ్రహాల ప్రతికూలతను హరిస్తుంది. కుజుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల హనుమాన్ చాలీసా పఠించటం వల్ల ధైర్యం, రక్షణ లభిస్తాయి. సూర్యుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పారాయణ చేయండి. పేదలకు అన్నదానం చేయటం లేదా నల్ల నువ్వులు, దుప్పట్లు దానం చేయటం వల్ల శని దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ గ్రహ కూటమి సమయంలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం అన్ని రాశుల వారికి ఉత్తమమైన పరిహారం. గ్రహాల కదలికలు మనకు మార్గనిర్దేశం మాత్రమే చేస్తాయి, కానీ మన కృషి, భక్తి, సరైన నిర్ణయాలు మన తలరాతను మార్చగలవు. 2026 జనవరి 15న ఏర్పడబోయే ఈ పంచగ్రహ కూటమి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, కష్టాల నుండి మీరు గట్టెక్కాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.